ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన తీసే సినిమాలు రాసే డైలాగ్స్ ప్రతి ప్రేక్షకుడిని కదిలిస్తాయి. చివరగా గుంటూరు కారం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న త్రివిక్రమ్ ప్రస్తుతం వెంకటేష్ హీరోగా ఆదర్శ కుటుంబం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీపై ప్రస్తుతం మంచి ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో గతంలో త్రివిక్రమ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గతంలో ఓ ఇంటర్వ్యూలో సాగర సంగమం చిత్రాన్ని తనకిష్టమైన సినిమా అని వెల్లడించారు. ఈ చిత్రం తెలుగు సినిమాకు ఒక నిస్సందేహమైన క్లాసిక్ అని అన్నారు. తెలుగు సినిమా చరిత్రలో మాయాబజార్, లవకుశ, శంకరాభరణం వంటి కొన్ని ఐకానిక్ చిత్రాలతో పాటు సాగర సంగమం కూడా కీలకమైన స్థానాన్ని కలిగి ఉందని, వీటిని ప్రస్తావించకుండా తెలుగు సినిమా గురించి మాట్లాడటం అసాధ్యమని చెప్పుకొచ్చారు. సాగర సంగమం కేవలం వాణిజ్యపరంగా విజయం సాధించడం వల్లనో లేదా ఎక్కువ రోజులు ప్రదర్శించబడటం వల్లనో గొప్ప చిత్రం కాలేదని త్రివిక్రమ్ వివరించారు. జీవిత కాలంలో 1 లేదా 2 సినిమాలు మాత్రమే అలాంటివి తీయగలరని, కానీ 10 సినిమాలు తీయడం 150 సంవత్సరాలకు సరిపడా సినిమా వారసత్వాన్ని అందించినట్లేనని ఆయన అన్నారు. సాగర సంగమం తనకెందుకో ఇష్టమో వివరిస్తూ ఈ సినిమా ఒక వైఫల్య గాథను అద్భుతమైన విజయవంతమైన రీతిలో ఆవిష్కరించిందని త్రివిక్రమ్ తెలిపారు. సాధారణంగా ప్రేక్షకులు విజయగాథలను చూడటానికి ఆసక్తి చూపుతారని, కానీ ఒక వైఫల్యాన్ని ఇంత శక్తివంతంగా చూపించడం చాలా అరుదైన విషయమని అభిప్రాయపడ్డారు. శంకరాభరణం, సిరిసిరిమువ్వ, సీతామహాలక్ష్మి, శివ సంకల్పం, సిరివెన్నెల, స్వాతి కిరణం వంటి ఇతర గొప్ప చిత్రాలు ఉన్నప్పటికీ సాగర సంగమం వైఫల్యాన్ని విజయవంతంగా చెప్పిన తీరు తనను ఎక్కువగా ఆకట్టుకుంటోందని త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలిపారు. డైరెక్టర్ కె విశ్వనాథ్ దర్శకత్వంలో విడుదలైన సాగర సంగమం అనేక రికార్డులు కూడా కొల్లగొట్టి ఒక క్లాసిక్ సినిమాగా కూడా రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించి ఇప్పటికి కూడా టాప్ 5 చిత్రాల్లో ఇండియాలో నిర్మించిన, ముఖ్యంగా టాలీవుడ్లో చెప్పుకోదగ్గ సినిమాల్లో కూడా సాగర సంగమం కూడా ఒక బ్లాక్ బస్టర్గా నిలిచింది. అంటే చూసే విధానం కావచ్చు, తీసే విధానం కావచ్చు, దీంట్లో వైవిధ్యమైన మార్పులు ఇతర సినిమాల కన్నా భిన్నంగా విభిన్నమైన ఇతరుత్వంతో సాగర సంగమం సినిమాని విశ్వనాథ్ తీయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి తాజాగా ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పందించారు. ముఖ్యంగా టాలీవుడ్లో చెప్పుకోదగ్గ ఆనిమిత్యాలంటే ఒక సినిమాల్లో సాగర సంగమం ఒకటి కూడా నిలిచిందని చెప్పవచ్చు అని అన్నారు. మాయాబజార్, లవకుశ కావచ్చు, శంకరాభరణం తర్వాత సాగర సంగమం సినిమా కూడా ఒక ఐకానిక్గా సినీ రంగంలో కల్కితురాయిగా మిగిలిందని తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయన ప్రకటించడం కూడా జరిగింది. ముఖ్యంగా దాదాపు ఇలాంటి సినిమాల్ని, క్లాసికల్ సినిమాల్ని సంవత్సరానికి లేదా 2 సంవత్సరాలకు ఒక సినిమా మాత్రమే తీయడం చాలా అరుదు అని, కొన్ని సందర్భాల్లో 10 సంవత్సరాలు కూడా 1, 2 లేదా 2 సినిమాలు తీసే పరిస్థితి ఉంటుందని చెప్పారు. అయితే కె విశ్వనాథ్ మాత్రం 150 సంవత్సరాలు సరిపడా మొత్తం 10 సినిమాలను కూడా తీసి సక్సెస్ఫుల్గా నిర్మించడం మామూలు రికార్డు కాదని కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పారు. దీనికి సంబంధించి అనేక రంగాలను కూడా సాగర సంగమం సినిమా ప్రభావితం చేసిందని కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలియజేశారు. నిర్మాతలు కావచ్చు, ఎగ్జిబిటర్లు కావచ్చు, మరోవైపు పంపిణీదారులు కావచ్చు, సాంకేతిక నిపుణులను కూడా ఈ సినిమా ప్రభావితం చేసిందని, ఇది కె విశ్వనాథ్ ప్రతిభకు ఒక ప్రబలమైన నిదర్శనంగా చరిత్రలో నిలిచిపోయిందని కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పారు. జీవితంలో ఇలాంటి సందర్భాలు ఒక టాలీవుడ్లో కె విశ్వనాథ్ ద్వారా దక్కడం అనేది అది చాలా మామూలు విషయం కూడా కాదని కూడా ఆయన చెప్తూ భంగిమ వంటి మేనరిజాన్ని కూడా విభిన్నమైన రీతిలో ఈ సినిమాలో చూపించడం జరిగిందని, హాస్యాన్ని, విషాదాన్ని కూడా తెరకెక్కించారని, ఫెయిల్యూర్స్ను కూడా సక్సెస్ఫుల్గా చూపించడంలో డైరెక్టర్ తన ప్రతిభా పాఠవాలను ప్రదర్శించారని కూడా ఆయన ఆ సినిమా విశేషాలను తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా డైలాగ్ రైటింగ్లో కావచ్చు, వైవిధ్యమైన సినిమాలు నిర్మించడంలో ప్రముఖంగా పేరు సంపాదించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తాజాగా ఆదర్శ కుటుంబం అనే సినిమాను వెంకటేష్ హీరోగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై కూడా ఎన్నో అంచనాలు కూడా ఉన్నాయి. కుటుంబ నేపథ్యం కలిగిన ఈ సినిమాకు సంబంధించి త్రివిక్రమ్ శ్రీనివాస్ తన విశేషాలను కూడా తెలియజేయడం జరిగింది. ఇది ప్రతిష్టాత్మకమైన చిత్రం అని, వెంకటేష్ హీరో కావడంతో దీనిపై అంచనాలు ఉండడం కూడా సహజమని, దీనికి సంబంధించి ఎంతో కష్టపడుతున్నామని కూడా చెప్పారు. తన చివరి సినిమాగా గుంటూరు కారంను ఆయన ఇటీవలే నిర్మించి బ్లాక్ బస్టర్గా
నిలిపారు. అది అనంతరం జరిగిన ఈ పరిణామాల నేపథ్యంలోనే మళ్ళీ ఆదర్శ కుటుంబంతో ఆయన మన ముందుకు రానున్నారు.